వీడియోలో అయితే మంచి మనీ సేవింగ్ ఐడియా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. 5 రూపీస్ మనీ సేవింగ్ ఐడియా ఛాలెంజ్ అండి ఇది. కేవలం రోజుకి 5 రూపాయలు చొప్పున దాచుకుంటే లక్షల్లో అయితే సేవింగ్స్ చేసుకోవచ్చండి. అది ఎలా అనేది నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మన ఛానల్లో ఇట్లాంటి చాలా మనీ సేవింగ్ వీడియోస్ అయితే ఉన్నాయి. అటు స్కీమ్స్ గురించి వీడియోస్ కూడా ఉన్నాయండి. అంటే దాచుకున్న డబ్బుల్ని రెట్టింపు చేసుకోవడం ఎలా ఉన్నాయి మన ఛానల్లో. ఇంకప్పుడు ఈ వీడియోలో అయితే డబ్బులు దాచుకోవాలి అని అనుకుంటున్న వాళ్ళు స్టార్టింగ్ అయితే ఈ 5 రూపీస్ మనీ సేవింగ్ ఐడియా అనేది స్టార్ట్ చేయండి. కేవలం రోజుకి 5 రూపాయలు చొప్పున డబ్బులు సేవ్ చేసుకుంటే మనము లక్షల్లో అయితే సేవ్ చేసుకోవచ్చండి. అది ఎలా అనేది నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మనం సేవ్ చేసుకునే డబ్బులు తక్కువ డబ్బులే, కానీ చివరికి అవి ఎక్కువ డబ్బులాగా అయితే కన్వర్ట్ అవుతాయి. అది ఎట్లా, ఏ స్కీమ్లో కట్టాలి, ఇంట్లో దాచుకుంటే ఎంత డబ్బులు అవుతాయి, స్కీమ్లో కడితే ఎంత డబ్బులు వస్తాయి మనకి, ఆ స్కీమ్ సెక్యూరా కాదా అనేది కూడా నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. అంటే మన సంపాదన తక్కువ వస్తుంది కదా, మనం సేవింగ్స్ ఏం చేయలేము అనేసి అయితే ఎప్పుడు అనుకోవద్దండి. సంపాదన తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా సేవింగ్స్ అనేటివి మటుకి స్టార్ట్ చేయడం మంచిదండి. అంటే ఇప్పుడు మనం సేవ్ చేసిన డబ్బులే ఫ్యూచర్లో మనకి వాటికి ఉపయోగపడతాయి. ఈ చిన్న సేవింగ్సే అనేసి తీసిపడేయొద్దు. అంటే చిన్న సేవింగ్సే మనకి కొంచెం ఎక్కువ డబ్బులాగా కన్వర్ట్ అయ్యే ఆప్షన్స్ కూడా ఉన్నాయండి. నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టార్టింగ్ ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే 5 రూపీస్ మనీ సేవింగ్ ఐడియా చక్కగా స్టార్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ రోజు వచ్చేసి మనము ఒక 5 రూపీస్ నుంచి స్టార్ట్ చేయాలి. తర్వాత రెండో రోజు వచ్చేసి 10 రూపాయలు, తర్వాత మూడో రోజు వచ్చేసి 15 రూపాయలు. అంటే 1 ఇయర్ పాటు దాచుకోండి. 1 ఇయర్ పాటు దాచుకుంటే ఎంత అమౌంట్ అవుతుందని చెప్తాను. అది కూడాను నెలకి ఇంత అమౌంట్ చొప్పున ప్రతి నెల ఇలానే దాచుకోవాలి. ఇప్పుడు 4వ రోజు వచ్చేసి మనము 20 రూపాయలు దాచుకోవాలి. 5వ రోజు వచ్చేసి 25 రూపాయలు, తర్వాత 6వ రోజు వచ్చేసి 30 రూపాయలు. అంటే తారీఖులు లెక్క, రోజులు లెక్క కాకుండా తారీఖులు లెక్క వేసుకోండి. ఇప్పుడు నెలలో 30 రోజులు ఉంటాయి కదా, 31 రోజులు, 28 రోజులు అట్లా ఉంటాయి కదా. ఉన్న రోజు ప్రతి నెలలో ఫస్ట్ తారీఖు 5 రూపాయలు, రెండో తారీఖు 10 రూపాయలు, మూడో తారీఖు 15 రూపాయలు, 4వ తారీఖు 20 రూపాయలు, 5వ తారీఖు 25 రూపాయలు, 6వ తారీఖు 30 రూపాయలు, అట్లా 5 రూపాయలు పెంచుకుంటూ దాచుకోండి. ఒక్కొక్కసారి మన దగ్గర 5వ తారీఖు డబ్బులు లేవనుకోండి, 6వ తారీఖే 5వ తారీఖు సేవ్ చేసుకున్న డబ్బులు ప్లస్ 6వ తారీఖు సేవ్ చేసుకున్న డబ్బులు కూడా ఈ 6వ తారీఖే సేవ్ చేసుకోవాలి. అంటే ఈ 2 రోజులు కలిపి ఒకే రోజు సేవ్ చేసుకోవాలి. ఒకవేళ ముందు రోజు కనుక సేవ్ చేసుకోవడానికి మర్చిపోయినా లేదంటే డబ్బులు లేకపోయినా కంపల్సరీగా సేవింగ్స్ అనేటివి ఆపొద్దండి. తర్వాత రోజు కంటిన్యూ చేయండి. తర్వాత 7వ రోజు వచ్చేసి 35 రూపాయలు, తర్వాత 8వ రోజు వచ్చేసి 40 రూపాయలు, తర్వాత 9వ రోజు వచ్చేసి 45 రూపాయలు, తర్వాత 10వ రోజు వచ్చేసి 50 రూపాయలు. అంటే 10వ తారీఖు వచ్చేసి 50 రూపాయలు. చెప్పాను కదా ఇందాక. ఇప్పుడు మన దగ్గర 9వ తారీఖు డబ్బులు లేవనుకోండి, 10వ తారీఖే మనము ఈ 45 రూపాయలు ప్లస్ 50 రూపాయలు రెండు కలిపి 10వ తారీఖే సేవ్ చేసుకోవాలి. అంతేకాని అసలు సేవ్ చేసుకోకుండా మట్టికి ఉండొద్దండి. కంపల్సరీగా ప్రతిరోజు సేవింగ్స్ చేసుకుంటేనే నేను చెప్పే అంత అమౌంట్ లక్షల్లో అయితే మనము సేవింగ్స్ చేసుకోవచ్చు. 5 రూపీస్ అంటే మనకి తక్కువ మనీ సేవింగ్ ఐడియాస్ ఏనండి ఇప్పుడు నేను చెప్పేది. ఎక్కువ దాచుకోవాల్సిన అవసరం కూడా లేదు. మొత్తం మీద మనం ఒక 200 రూపాయల లోపే సేవ్ చేసుకుంటాం నెలకి. ఇంకా 10వ తారీఖు 50 రూపాయలు సేవ్ చేసుకున్నాం కదా. 11వ తారీఖు వచ్చేసి 55 రూపాయలండి. అంటే 5 రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోండి అంతే. తర్వాత 12వ తారీఖు 60 రూపాయలు, తర్వాత 13వ తారీఖు 65 రూపాయలు, 14వ తారీఖు 70 రూపాయలు, 15వ తారీఖు 75 రూపాయలు, 16వ తారీఖు 80 రూపాయలు, అట్లా 17వ తారీఖు 85 రూపాయలు, 18వ తారీఖు 90 రూపాయలు, 19వ తారీఖు 95 రూపాయలు, 20వ తారీఖు 100 రూపాయలు. ఇట్లా 5 రూపాయలు చొప్పున పెంచుకుంటూ దాచుకోండి. తర్వాత 20వ తారీఖు 100 రూపాయలు కదా. 21వ తారీఖు మళ్ళీ 105 రూపాయలు, 22వ తారీఖు 110 రూపాయలు, తర్వాత 115 రూపాయలు, తర్వాత 24 120 రూపాయలు, తర్వాత 25 125 రూపాయలు, 26 130 రూపాయలు, 27 135 రూపాయలు, 28వ తారీఖు 140 రూపాయలు, 29వ తారీఖు 145 రూపాయలు, 30వ తారీఖు ఒక 150 రూపాయలు. ఇట్లా దాచుకోండి. ఇంక ఇప్పుడు 31 రోజులు ఉంటాయి ఒక్కొక్క నెలలో. ఆ 31 రోజులు ఉన్నప్పుడు 155 రూపాయలు. ఇట్లా 155 రూపాయలు దాచుకోవాలి. 31 రోజుల నెలలో ఇంతవరకు దాచుకోండి. 30 రోజుల నెలలో ఇంతవరకు దాచుకోండి. 28 రోజుల నెలలో ఇంతవరకు దాచుకోండి. ప్రతి నెల ప్రతిరోజు దాచుకోవాలి. ప్రతి నెల దాచుకోవాలి. ఇట్లా 1 ఇయర్ పాటు దాచుకోవాలి. ఇప్పుడు మనకి 1 ఇయర్కి ఒక 12 నెలలు ఉంటాయి కదా. ఈ 12 నెలల్లో కూడాను 31 రోజులున్న నెలలేమో 7 నెలలు ఉంటాయండి. 31 రోజుల నెలలు 7 నెలలు, తర్వాత 30 రోజులున్న నెలలు ఒక 4 నెలలు, 28 రోజులు ఉన్న నెలలు ఒక నెల, అంటే ఫిబ్రవరి నెల. ఈ ఫిబ్రవరి నెలలో మనకి 28 రోజులే ఉంటాయి కదా. జనవరి, మార్చ్, తర్వాత మే, జూలై, ఆగస్టు, అక్టోబరు, డిసెంబర్. ఈ 7 నెలలు కూడాను మనకి 31 రోజులు ఉంటాయి. 4 నెలల్లో మనకి 30 రోజులు ఉంటాయి. అవి ఏంటంటే ఏప్రిల్, జూను, తర్వాత సెప్టెంబరు, నవంబరు. ఈ 4 నెలలు మనకి 30 రోజులు ఉంటాయి. ఈ ఫిబ్రవరి నెలలో మనకి 28 రోజులు ఉంటాయి. ఇంక ఇప్పుడు టోటల్ మొత్తం నేను మీకు 31 రోజులకి ఎంత అమౌంట్ దాచుకుంటాము, 30 రోజులకి ఎంత అమౌంట్ దాచుకుంటాము, 28 రోజులకి ఎంత అమౌంట్ దాచుకుంటాము ఇక్కడ రాసి చూపిస్తాను. 31 రోజులకి మనము మొత్తం కలిపి ఈ డబ్బులు వచ్చేసేసి
రూ. 480 అయితే సేవ్ చేసుకుంటామండి 31 రోజుల నెలలో. రూ. 5 నుంచి స్టార్ట్ చేసి రూ. 155 లోపైతే సేవ్ చేసుకుంటాము. మొత్తం కలిపి రూ. 2480 అయితే అవుతాయి 31 రోజుల నెలలో. ఈ 31 రోజుల నెలలో మనకి 7 నెలలు ఉన్నాయి కదా, ఇంటూ 7 నెలలు అంటే నెలకి రూ. 2480 చొప్పున 7 నెలల పాటు దాచుకుంటాము. తర్వాత 30 రోజుల నెలల గురించి కూడా చెప్తాను. రూ. 2325 అండి. అంటే రూ. 5 నుంచి స్టార్ట్ చేసి రూ. 150 లోపు సేవ్ చేసుకుంటాము. అప్పుడు మొత్తం కలిపితే 30 రోజులకి రూ. 2325. ఈ 30 రోజుల నెలలు ఎన్ని నెలలు ఉన్నాయి మనకి? 4 నెలలు ఉన్నాయి కదా, ఇంటూ 4 నెలలు అంటే ప్రతి నెల కూడా రూ. 2325 చొప్పున 4 నెలల పాటు దాచుకుంటే ఎంత అమౌంట్ అవుతుంది అనేది నేను ఇక్కడ రాసి చూపిస్తాను. తర్వాత 28 రోజుల నెలలో మనము రూ. 5 నుంచి స్టార్ట్ చేసి ఒక రూ. 140 లోపే సేవ్ చేసుకుంటాము. అట్లా సేవ్ చేసుకున్నాం అనుకోండి రూ. 2030 అయితే సేవ్ చేసుకుంటామండి. ఇది ఒక నెల ఉంది కాబట్టి ఇంకింతే రూ. 2030. అంటే రూ. 5 నుంచి స్టార్ట్ చేసి రూ. 140 లోపు సేవ్ చేసుకుంటాము ఈ ఫిబ్రవరి నెలలో. ఇంక ఇప్పుడు 31 రోజుల నెలలో మనకి జనవరి నెల, మార్చి నెల, మే నెల, తర్వాత జూలై నెల, ఆగస్ట్ నెల, అక్టోబర్ నెల, డిసెంబర్ నెల, ఈ 7 నెలలు ఉంటాయి కదా. ఈ 7 నెలలు కూడా రూ. 2480 చొప్పున 7 నెలల పాటు దాచుకోవాలి. అంటే రూ. 17,360 అండి. 7 నెలలకు కలిపి రూ. 17,360 సేవ్ చేసుకుంటాము. తర్వాత ఈ 4 నెలలకు కలిపి అంటే నెలకి రూ. 2,325 చొప్పున ఒక 4 నెలల పాటు దాచుకోవాలి. 4 నెలలు ఏమిటాయంటే ఏప్రిల్ నెల, జూన్ నెల, సెప్టెంబర్ నెల, నవంబర్ నెల. ఈ 4 నెలలు కలిపి రూ. 2,325 చొప్పున ప్రతి నెల కూడా ఈ 4 నెలలు ఇట్లా దాచుకోవాలి. ఇట్లా దాచుకున్నారనుకోండి రూ. 9,300 అయితే సేవ్ చేసుకుంటామండి. 4 నెలలకి కలిపి రూ. 9,300 చొప్పున సేవ్ చేసుకుంటాం. తర్వాత ఫిబ్రవరి నెలలో మనము రూ. 2,030 అయితే సేవ్ చేసుకుంటాం. ఫిబ్రవరి నెలలో మొత్తం కలిపి రూ. 2,030 అయితే సేవ్ చేసుకుంటాము. అంటే మనకి 28 రోజుల నెల ఒక్కటే ఉంటుంది కదా. ఇప్పుడు చూడండి, ఇవి 12 నెలలు, 4 + 7 + 1 మొత్తం 12 కదా. 12 నెలలకి మనము అమౌంట్ వచ్చేసేసి రూ. 28,690 అయితే సేవ్ చేసుకుంటామండి. అంటే 12 నెలలకి కలిపి అంటే 1 ఇయర్కి మనము 1 ఇయర్కి రూ. 28,690 సేవ్ చేసుకుంటాము. అంటే ప్రతి నెల కూడా డబ్బులు సేవ్ చేసుకోవాలి. రోజువారీ సంపాదన వచ్చే వాళ్ళ మటుకి ప్రతిరోజు సేవ్ చేసుకోవాలి. అంటే మొత్తం మీద ఒక 365 రోజులు సేవ్ చేసుకుంటే రూ. 28,690 అయితే అవుతాయి. అది 1 ఇయర్కి. ఇప్పుడు మనము 2 ఇయర్స్ పాటు ఇట్లానే దాచుకున్నాం అనుకోండి, అలానే 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్ ఇట్లా ఇంట్లో దాచుకుంటే ఎంత అమౌంట్. అండ్ ఈ స్కీమ్లో కడితే ఎంత అమౌంట్ అనేది ఇప్పుడు నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంట్లో దాచుకుంటే 2 ఇయర్స్కి రూ. 59,360 అయితే సేవ్ చేసుకోవచ్చు 2 ఇయర్స్కి. అదే 3 ఇయర్స్ పాటు రూ. 89,040 అయితే సేవ్ చేసుకుంటాము 3 ఇయర్స్ వరకు దాచుకుంటే. అదే 4 ఇయర్స్ వరకు దాచుకున్నారనుకుంటే రూ. 28,600 చొప్పున సంవత్సరానికి రూ. 28,600 చొప్పున ఒక 4 సంవత్సరాల పాటు దాచుకున్నాం అనుకోండి, 1,18,720 అయితే సేవ్ చేసుకుంటాం 4 ఇయర్స్కి. అదే 5 ఇయర్స్ వరకు దాచుకున్నారండి 1,48,400 అండి. 1,48,400 అయితే సేవ్ చేసుకోవచ్చు. అది కూడాను మనము కేవలం రూ. 5 చొప్పున పెంచుకుంటూ నెలలో రూ. 5 నుంచి స్టార్ట్ చేసి ఒక రూ. 155 లోపే సేవ్ చేసుకుంటాము. ఇట్లా సేవ్ చేసుకుంటే మనకి ఫైనల్గా 5 ఇయర్స్కి వచ్చేపటికి 1,48,400 అయితే సేవ్ చేసుకుంటాం. సరే, ఒక్కొక్కసారి మనం సేవింగ్స్ చేసుకోలేకపోయినా కానీ రూ. 8,400 తీసేసినా కానీ 1,40,000 సేవ్ చేయగలం కదా. ఇదే అమౌంట్ని ఇప్పుడు ప్రతి నెల మనము దగ్గర చూసుకుంటే 2,000 చొప్పున ఎటు తిరిగి సేవ్ చేసుకుంటున్నాం కదా. ఇప్పుడు 31 రోజుల నెలలో రూ. 2,480, 30 రోజుల నెలలో రూ. 2,325, 28 రోజుల నెలలో రూ. 2,030. ఎట్లయినా ఒక రూ. 2,000 సేవ్ చేసుకుంటాం కదా. ఈ రూ. 2,000 అనేటిది అంటే ప్రతి నెల ఇట్లా సేవ్ చేసుకొని ఈ రూ. 2,000 ఆర్డీ స్కీమ్ అని పోస్ట్ ఆఫీస్లో కానీ బ్యాంక్లో కానీ స్కీమ్ అనేది ఉంటుంది. గవర్నమెంట్కి సంబంధించిన స్కీమే, సెక్యూర్ స్కీమ్ అండి ఇదైతే మట్టికి. ఈ స్కీమ్లో మనము ప్రతి నెల ఒక రూ. 2,000 చొప్పున కట్టుకున్నాం అనుకోండి, ఒక 5 ఇయర్స్ బట్టి కంపల్సరీ కట్టాలి. ఈ స్కీమ్లో 3 ఇయర్స్కైనా తీసేసుకోవచ్చు, కానీ 3 ఇయర్స్కి మనకి తక్కువ అమౌంటే వస్తుంది, ఎక్కువ అమౌంట్ అయితే రాదు. అదే 5 ఇయర్స్ వరకు ఈ స్కీమ్లో ప్రతి నెల రూ. 2,000 చొప్పున ఇంట్లోనే దాచుకునే కన్నా ఈ స్కీమ్లో కట్టుకున్నాం అనుకోండి, 5 ఇయర్స్కి ఎంత అమౌంట్ వస్తుందంటే ఈ ఆర్డీ స్కీమ్లో కడితే 1,90,000 అయితే అవుతాయి. అదే ఇంట్లో ఉంచుకుంటే 1,48,000 అయితే అవుతాయి అండి. అంటే ఇప్పుడు మనం ఇంట్లోనే సేవ్ చేసుకున్నాం అనుకోండి 1,48,400 అండి ఇంట్లో సేవ్ చేసుకుంటే. అదే స్కీమ్లో కడితే 1,90,000 అయితే వస్తాయి మనకి. చక్కగా కొంచెం 30,000 అట్లా పెరుగుతున్నట్లే కదా స్కీమ్లో కట్టుకోవడం
మంచిదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని రిమైనింగ్ వీడియోస్ కూడా చూడడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.